నిహారిక కొణిదెలకు ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రేక్ రాలేదు. ఆమె కుటుంబాన్ని ఎదిరించి హీరోయిన్ అయింది. కానీ హిట్ పడలేదు. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో నిహారిక హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దాంతో పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకుంది. వైవాహిక జీవితం ఆమెకు కలిసి రాలేదు. పెళ్లైన 2 ఏళ్లకు భర్త వెంకట చైతన్యకు విడాకులిచ్చింది. విడాకుల అనంతరం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన బ్యానర్లో చిత్రాలు నిర్మించేందుకు ఆఫీస్ ఓపెన్ చేసింది. అలాగే డెడ్ పిక్సెల్స్ టైటిల్తో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఇటీవల ఓ తమిళ చిత్రానికి నిహారిక సైన్ చేశారు. మంచు మనోజ్ కంబ్యాక్ మూవీ వాట్ ది ఫిష్లో కూడా నిహారిక ఓ కీలక రోల్ చేస్తున్నారని సమాచారం. నటిగా సక్సెస్ అవ్వాలంటే జనాలకు అందుబాటులో ఉండాలి. అందుకే నిహారిక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిహారిక మాట్లాడుతూ, నాకు ఈ మధ్య తిండి పిచ్చి ఎక్కువైంది. పప్పుచారు నాకు ఇష్టమైన ఆహారం. సంపాదనలో కొంత సేవ్ చేసుకుని విహారాలకు వెళుతున్నాను. నేను ఏదీ ప్లాన్ చేయను. అప్పటికప్పుడు అనుకున్నది చేసేస్తా. నాకు నటన అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు నచ్చాయి. నాకు కమర్షియల్ రోల్స్ చేసే ఛాన్స్ రాలేదు. ఏ డైరెక్టర్ కమర్షియల్ రోల్స్కి అడగలేదు. అడిగితే చేసేదాన్ని. నేను పెద్దింటమ్మాయిని కాబట్టి ఆడిషన్స్ చేయడమేమిటి అని నేననుకోను. నిజానికి ఆడిషన్స్ ఇవ్వడానికి నేను చాలా ఇష్టపడతాను. ఓ మంచి సినిమాకు దర్శకులు ఆడిషన్కి పిలిస్తే తప్పక వెళతాను అని అన్నారు. టెలివిజన్ హోస్ట్ అవతారం కూడా ఎత్తిన నిహారిక మాస్టర్ చెఫ్ పేరుతో ఆహాలో ఒక షో చేస్తోంది. ఈ షోకి నానమ్మ అంజనాదేవి, పెద్దమ్మ సురేఖ, వదిన ఉపాసనలను పిలవాలని నిహారిక అనుకుంటున్నారట.